గార్లదిన్నె మండల పరిధిలో రబీ సీజన్లో సాగు చేసిన పంటలకు సంబంధించి పంట నమోదు ప్రక్రియను అత్యంత వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయాధికారి రవి గురువారం స్థానిక రైతు సేవా కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. ప్రతి రైతు పంట వివరాలు ఖచ్చితంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన రైతు బి మల్లేష్ సాగు చేసిన మొక్కజొన్న పంటను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 754 రకం మొక్కజొన్నను సర్వే నంబర్ 454-1లో 3.83 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన వివరాలను రైతుతో చర్చించారు. ఈ రబీ సీజన్ నుంచి రైతులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తాము సాగు చేసిన పంటల వివరాలను స్వయంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించామని తెలిపారు. పంట నమోదు చేసుకోవడం ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హత లభిస్తుందని రైతు సేవా కేంద్రం సిబ్బందికి రైతులకు అవగాహన కల్పించారు. అలాగే వారి మొక్కజొన్న తదితర పంటలకు యూరియాను సూచించిన మోతాదులోనే వినియోగించాలని, అధిక మోతాదులో వాడితే పంటలపై దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందని, భూమి సారవంతం కోల్పోతుందని, రసాయనిక ఎరువుల వల్ల నష్టాలను, సేంద్రియ ఎరువుల ప్రాధాన్యతను, వాటి వల్ల పంట చిగుబడుల గూర్చి రైతులకు క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఏవు బాలునాయక్, మండల వ్యవసాయ అధికారి సోమశేఖర్, రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీ క్రాప్ నే సెలెక్ట్ చేసుకోవాలని ఫస్ట్ లో దట్ ఇస్ అది పోయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే ఖరీఫ్ లో ఎంత ఏరియా మీరు క్రాప్ పడింది, ఎంత ఫాలో ఉంది అనేది కంటిన్యూస్గా 1 to 3 years డేటా కనుక సేకరించినట్టయితే ఒక ఐడియా వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. మనం వెరీ బిగినింగ్ ఫస్ట్ ఇయర్లోనే దీన్ని మనము లూప్స్ సర్చ్ చేస్తూ ఉంటే ఎట్లా క్వశ్చన్ మొత్తం ఇప్పుడు క్లియర్ కట్గా గైడ్ లైన్స్ ఉన్నాయి. సో మీరు ఈ విధంగా మీరు చేసి తీరాలి. మీరు ఇప్పుడు మనం వెళ్ళాం పొలానికి, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ పొలాలు ఉన్నాయి. సో వాటిని చేయొచ్చు కదా. ఎవరైనా చెప్పినా వినొద్దండి. ఖచ్చితంగా మీకు చెప్పినట్లు నీకు లాస్ట్ మంత్ ఖరీఫ్ లో 30 వరకు ఇస్తాను. సెప్టెంబర్ అక్టోబర్ చేసి నవంబర్ వరకు చేసినాం. 100% అవ్వందే క్లోజ్ చేయరు. సో అదేదో ముందే చేసేసి అందుకే అర్లీ ఇది బెస్ట్. లేదంటే కనుక ఇప్పుడు రేపు కమిషనర్ నాకు తెలిసి ఇది వెల్ బిఫోర్ ఫెస్టివల్ కానీ ఫెస్టివల్ కానీ ఇంకా స్వయం కలెక్టర్గా రంగంలో దిగుతారు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎంత కూల్గా ఉన్నా అంత ఉండదు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు ఒక్కరే కానీ జనరల్ అందరూ మీరు బాగా చేస్తారా ఏంటి మా క్రాప్ వర్క్ చెప్తే కదా సార్, మండలంలో 50% అయిపోయింది సార్. ఎకరాలు వెజిటేబుల్స్ ఎక్కువ వెజిటేబుల్స్ కంటిన్యూస్ టొమాటో, బెండింగ్ అన్ని రన్నింగ్ లో ఉన్నాయి సార్. వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి.